హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఎప్పటిలాగా కాకుండా ఈసారి అయితే క్యాంపింగ్ వ్లాగ్ ప్లాన్ చేశాను. సో ఇది కూడా ట్రై చేద్దాం అని చెప్పి, సో అందుకే మొత్తం క్యాంపింగ్ సామాన్లు అన్ని కొట్టేసి బైక్ మీద లోడ్ చేసాం. నేను మా ఇద్దరు కజిన్స్. ఫైనల్లీ స్టార్టింగ్. జై శ్రీరామ్. బాయ్. జై శ్రీరామ్. మ్యాక్సిమం అనంతగిరి వెళ్ళే టైంలో లైక్ సమ్మర్ సీజన్లో, ఇది మనకి ఇక పీక్ సమ్మర్ లాగానే ఉంది. ఇవన్నీ చెట్లు మాడిపోయి ఉంటాయి. ఫస్ట్ టైం లైక్ సగం మాడిపోయినాయి, కొన్ని ఇంకా గ్రీనిష్గా ఉన్నాయి. ఐ గెస్ మోస్ట్ ఆఫ్ దెమ్ అబ్జర్వ్డ్. అదే మీరు వింటర్లో వచ్చారంటే క్రేజీ ఉంటుంది. మాన్సూన్, రైనీ సీజన్స్, వింటర్స్, అస్సలు అబ్బా బాబోయ్ రోడ్లు ఎంత వరస్ట్ అయినాయి అంటే, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత లేదు, ఒక 6 months అవుతుందేమో, అసలు ఇంత లేదు. చాలా నీట్ ఉండే రోడ్స్, ఇప్పుడు ఎంత గలీజ్ అయిపోయినాయి. ఒరే కార్లు అంటే ఓకే రా, ఎడ్డి చూపించేసిన అంతే, ఇంకేం చేయాలి. సరే కార్స్ అంటే అనుకోవచ్చు, మరీ బస్సు మీదకి వస్తే ఎడిపోవాలి. నేను నా ప్యానర్ కి కొంచెం అయితే టచ్ అవుతుండే, 1 inch గ్యాప్ లో పోయింది. ఏమనాలి ఇలాంటి వాళ్ళని? కొంతమంది ఎంత మంచిగా డ్రైవ్ చేస్తారు, ఇలాంటి కొంతమంది ఎంత గలీజ్ గా డ్రైవ్ చేస్తారు. అసలు ఎక్కడో మిస్ అయిపోయారు. వాటర్ బాటిల్ తీసుకుంటే పని అయిపోతుంది. एक వాటర్ బాటిల్ రిఫ్రెష్ అవుదాం. లుక్ ఎట్ మై బైక్, ఆసమ్. కలకల మెరుస్తుంది. కష్టపడి క్లీన్ చేసుకున్నా, అప్పుడు మొత్తం దుమ్ము పడిపోతుంది. మళ్ళీ పెరిగినాయి. 2 years బ్యాక్ వచ్చినప్పుడు దీస్ వర్ వెరీ టాల్, లైక్ వాళ్ళు కట్ చేసేసారు మొత్తము. మళ్ళీ నేను 1 year బ్యాక్ వచ్చినప్పుడు చాలా చిన్న మొక్కలు ఉండే, అప్పుడే కొత్త మొక్కలు వేసినట్టు. ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి. బాగుంది. పెరుగుతాయి, చాలా హైట్ పెరుగుతాయి అండ్ థిక్ అవుతాయి స్టెమ్స్ అనేవి. టేక్ అనుకుంటా, టేక్ వుడ్ అంటారు కదా. ఎవరైనా లిటరల్లీ వికారాబాద్, అనంతగిరి హిల్స్ వద్దామంటే వచ్చేసేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఎండలు పెరుగుతాయి, ఈ చెట్లన్నీ మాడి మసిపోక అయితే అది పక్క. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫైనల్లీ ఎంటర్ అయినాం. మేము ఎప్పుడు ఎంటర్ అయినా కూడా ఈ యొక్క రిలయన్స్ మాట, స్పాట్ పాయింట్ ఉంటుంది కదా రిలయన్స్ వాళ్ళది, అక్కడ ఆగుతాం. అక్కడ ఆగి ఏమైనా స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోతాం. సో ఎప్పుడు వచ్చినా వికారాబాద్కి ఇంత పెద్ద వ్యూ, అసలు క్రేజీ ఉంది. ఆ సన్లైట్, టెంపుల్, అబ్బాబ్బాబ్బాబ్బా సూపర్. ఆగినాము. అన్న టెంపుల్లో దర్శనం చేసుకోవడానికి వెళ్ళండు. మీద లస్సీ ఇంటర్ బండి మీద పాపం ఇద్దరికి ధూళి తీరిపోతుంది. ఇద్దరు హైట్ ఉన్నారు, అది అసలు దేనికి సరిపోవట్లేదు. ఇటు వెళ్తే వ్యూ పాయింట్, మేము ఇటు కింద నుంచి వెళ్తున్నాము. అన్న గుడి దర్శనం చేసుకొని వచ్చింది. నేను ఆల్రెడీ మార్నింగే చేసిన. బేసికలీ నా రైడింగ్ ప్యాంట్ ఉతకలే, కొన్ని వీక్స్ అవుతుంది ఉతక్క దాన్ని, అందుకే వెళ్ళకూడదు అనుకున్నా. సో మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఫారెస్ట్ ఆఫీసర్స్తో మాట్లాడేటప్పుడు పుల్ వచ్చిందంట. 1 month అవుతుంది, అందుకే ఎవరిని క్యాంపింగ్ చేయడానికి అలౌ చేయట్లే. ఓన్లీ ప్రైవేట్ రిసార్ట్స్లోనే అలౌ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి వేసుకోవాలి. సో ఇక అదే మాట్లాడుతున్నారు. వ్యూ అయితే బాగుంది, అందుకే ఫారెస్ట్ ఏరియాస్లో వేసుకోలేము. నాకు తెలుసు ఏదో ఒకటి అవుతుంది అని. కిందికి దిగినాక అయినా విలేజెస్ ఉన్నాయి, ఎక్కడ వేసుకుంటే ఏముంది, ఫైన్ ఎందుకు వేస్తారు, కొంచెం దూరం పోయి వేసుకోవాలి. కానీ వీళ్ళు ఏమంటారు. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఎలియన్ ల్యాండ్కి ఎంటర్ అవుతున్నాము. అసలు ఎవరికి అనిపిస్తుంది, అన్ని లాక్లేస్ ఉన్నాయి ఇళ్ళకి కూడా. ఓహో, ఒక్కళ్ళేడు క్యాంపింగ్ దగ్గర, మేము ఒక్కలమే ఉన్నాం. అటుడు అటుడు అటుడు. పోలీసు వాళ్ళు ప్రైవేట్ రిసార్ట్కి ఎందుకు వస్తారు రా బాబు? అంటే అన్ని ఎలా చేస్తారంట, తాగడానికి పర్మిషన్ వీళ్ళు ఇస్తారట. యాక్చువల్లీ ఫార్మ్స్కి వచ్చినాము. మా దగ్గర ప్రైవేట్ టెంట్ ఉంది, కానీ వాళ్ళేమో ప్రైవేట్ టెంట్ నాట్ అలౌడ్ అంటున్నారు. మంచికి 1500 అంటే వేస్ట్. మాకు ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. డీప్ డిస్కషన్. మాతో ఇంకో 7 మంది కార్లో వచ్చారు. అంటే ఇది పెడితే చూడు పెట్టబోతే అన్నాడు. ఇది పక్క బీప్ కూడా. డీల్ ఇస్ డన్. 10 members-కి 10,000. ఇక మేము 3,000 ఇచ్చేసి టెంట్ వేసుకోవాలి. బేసికల్లీ పుల్ వచ్చింది, పుల్ రాకపోయింటే వేసుకొని ఇస్తుండే అంట. సో ఇక ఏం చేయలేం. నెక్స్ట్ క్యాంపింగ్కి ఏదైనా మంచి ప్లేస్లో వేసుకోవాలి. స్లీపింగ్ బ్యాగ్ అనమాట.
అయితే నెక్స్ట్ బెడ్, మన బెడ్. ఎనీ రివ్యూ అబౌట్ ది బెడ్? టేబుల్ చూడు పిచ్చిన పడుకు ఎట్లా కూర్చోండి. నెక్స్ట్ దీంట్లో ఏముంది? యా, ఈడుంది నా డ్రైవర్ స్టాండ్. సో దీంట్లో ఉన్న సామాన్లన్నీ తీసేసాం. నెక్స్ట్ మెయిన్ వాటర్ క్యాన్ది, ఒక గ్యాస్ సిలిండర్ది, ఫ్యాన్. సో దిస్ ఇస్ 8 లీటర్స్ వాటర్ బ్యాగ్. నెక్స్ట్ మనకు వచ్చేసి మినీ ఫ్యాన్ కొన్నా, మంచిగా వస్తుంది గాలి. అండ్ మన 2 టెన్స్ ఉన్నాయి, ఎందుకని మంచిగా అని చెప్పి. ఇక పోతే లైట్ క్రేజీ ఉంది, లైటింగ్ అంత లైటింగ్. అండ్ నెక్స్ట్ ఫోకస్. ఇది బేసికల్లీ ఇప్పుడు నేను అనుకున్నట్టు లేదు ఈ క్యాంపింగ్ వీడియో. నెక్స్ట్ టైం నేను అనుకున్నట్టు చేస్తా. సైలెంట్ ఉండాలి బేసికల్లీ, ఇంత నాయిస్ ఉండదు. నెక్స్ట్ టైం చేస్తా పక్క. ఫైనల్లీ డన్. వంశీ ఇది ఒక్కటి హుక్ పెట్టేసావా? ఇది ఒకటి హుక్ లోపల టెంట్ హుక్ లేదు. సో ఆ పైన రెడ్ ఉంది కదా, అక్కడ హుక్ స్పాట్ ఉంటుంది. అయిపోయి. సో బేసికల్లీ ఇక్కడ అన్ని సామాన్లు పెట్టేసినాము. అండ్ ఇటు సైడ్ కూడా అన్ని సామాన్లు, మిడిల్లో బెడ్. మెకానిజం డీఫ్లెట్ కూడా దాంతోనే చేసుకోవచ్చు. డీఫ్లెట్లో పెట్టేసి సో ఫైనలీ డన్ విత్ ద బెడ్. మస్తు సాఫ్ట్ ఉంటుంది. 3 మెంబర్స్ అకామిడేట్ చేయొచ్చు. ఇట్లా పడుకుంటే ఓన్లీ 2. నేను ఏదో మూలకి సెట్ అయిపోతా. సో ఇది ఒక లైట్ పెట్టేసినాం. బేసికలీ ఇది ఏంటంటే డార్క్ రూమ్ టెక్నాలజీ. లైట్ 90% ఆఫ్ బైట్ లైట్ ఎమిట్ చేసేస్తుంది. అటుకుక్కలకి బేసికల్లీ కారం ఇవన్నీ ఉండే, ఏది పడుతుంది తినేస్తుంది. వాటికి ఏం కావు కూడా, రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ. కమాన్, సక్సెస్ఫుల్. పైకి అనేసి వాళ్ళే గ్యాస్ అన్లాక్, దీంట్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇది పైకి అనేసి తీసేరాదు. సో ఇలా సెట్ అయిపోయాక లాక్ చేయాలి. లాక్ చేస్తే అది లోపలికి అనేసుకుంటే గ్యాస్ అనేది ఆన్ అయింది. అండ్ దెన్ ఇన్బిల్ట్ దీనికి స్టార్టర్ ఉంది ఇక్కడ. సో చూడండి, హై ఫ్లేమ్, ఇది లో ఫ్లేమ్, అండ్ ఆఫ్. 3 వేస్తున్నా. సో బేసికలీ ఆఫ్టర్ కుకింగ్ ఇది అనేది చాలా చల్ల అవుతుంది. సో ఫుడ్ ఇది చికెన్ బగారా రైస్, అంటే బగారా రైస్ లెక్క నార్మల్. ఇది రాత్రికి సర్వ్ పెట్టుకోవాలి. హాయ్ బ్రో. హలో. ఫైనల్ ఇట్స్ స్లీప్ టైం 1 అవుతుంది. ఈ లైట్ ఆఫ్ చేసేసి అండ్ ఈ ఫ్యాన్ నేను సెట్ చేసుకున్నా, క్లిప్ దానికి పెట్టేసి. ఇక వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. లెట్ దెమ్ హావ్ ఫన్. నాకు ఫుల్ నిద్ర వస్తుంది. ఐమ్ నాట్ ఏ డాన్స్ గై. వాళ్ళు ఫుల్ డాన్స్ వేస్తున్నారు. గుడ్ నైట్, బాయ్. సో ఇక రాత్రి అంతా ఎంజాయ్ చేసి మార్నింగ్ 6కే లేచాము. లేచి ఇక ప్యాకింగ్ ఉంటుంది కదా, సన్ రైజ్ కూడా చాలా బాగుంది. సో ఇక అలా ప్యాకింగ్ స్టార్ట్ చేసి మొత్తం 7 కాడికి నీట్ అండ్ క్లియర్ ప్యాక్ చేసేసుకొని వీ హ్యావ్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో యూజ్ చేసిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ నేను నా డైలీ లైఫ్లో యూజ్ చేసి కూడా మెన్షన్ చేస్తాను. సో యా, ఇది వ్లాగ్. ఐఎమ్ ఎండింగ్ ఇట్ రైట్ నౌ. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ టైం ఇంకా బెటర్ వ్లాగ్తో వస్తాను. సో ప్లీజ్ కీప్ లవింగ్. చలో.